Sir, sir, how is the kitchen, sir? Super and just so good. This is so bright. Can you turn off the brightness and Can I please just finish my vlog and then I'll turn it This off? is a beautiful vlog of Sahaja Madhuri. Can you welcome please to show Sahaja the- Madhuri. Sahaja Madhuri's vlog. No, Pudigu. Show me the kitchen, Gani. Here we are. ఇది హైదరాబాద్ గచ్చిబౌలిలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షోరూమ్ అండ్ కిచెన్ అప్లయన్సెస్లో అంతా రీసెర్చ్ చేసిన తర్వాత హాఫ్లే ఈజ్ ద బెస్ట్ అని అయితే ఫైనల్గా మేము డిసైడ్ అయ్యాం. సో మొత్తం నేను గణేష్ ఇష్ట శ్రీనిక అందరం అయితే వచ్చేసాం షాపింగ్కి. ఇప్పుడు మాకు కావాలి మైక్రోవేవ్ కావాలి, పొయ్యి కావాలి, చిమ్నీ కావాలి, ఓవెన్ కావాలి. కిడ్స్ ఆర్ సో ఎక్సైటెడ్ టు ఫైనలీ బేక్ కుకీస్. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ షోరూంలో బెస్ట్ పార్ట్ ఏంటంటే మొత్తం అంతా ఇలా మంచిగా డిస్ప్లే చేసి చూపిస్తున్నారు. గణేష్ బాగుంది గణేష్. సో ఇక్కడ అంతా నీట్గా డిస్ప్లే చేసి చూపిస్తున్నారు కాబట్టి ఒక మంచి ఐడియా వస్తుంది కదా. Check it out. What better ideas for you? మా జర్నీలో మేము తెలుసుకుంది కిచెన్ మోడర్న్గా కనిపించటానికి ఎక్స్పెన్సివ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఒక 5 to 6 స్టెప్స్ పాటిస్తే చాలు. నెంబర్ 1, క్లీన్ లైన్స్, స్లీక్ క్యాబినెట్స్. అంటే షేప్స్, ఎడ్జెస్ సింపుల్గా, స్ట్రెయిట్గా, అన్క్లటర్డ్గా ఉండాలి. కర్వ్స్, కట్స్, డెకరేటివ్ డీటెయిల్స్ లాంటివి తక్కువ ఉండాలి. నెంబర్ 2, కన్సిస్టెంట్ కలర్ ప్యాలెట్. అంటే కిచెన్లో కలర్స్ అని ఒకటే ఫ్యామిలీ లాగా ఉండడం. టూ మెనీ ర్యాండమ్ కలర్స్ కాకుండా మ్యాచింగ్ షేడ్స్ యూస్ చేస్తే స్పేస్ క్లీన్గా, మోడర్న్గా కనిపిస్తుంది. వైట్ క్యాబినెట్స్ ప్లస్ లైట్ వుడ్ ప్లస్ బ్లాక్ హ్యాండిల్స్, లేదా బీచ్ క్యాబినెట్స్ విత్ వైట్ కౌంటర్ టాప్ ఆర్ వార్మ్ వుడ్ అలా అనమాట. నెంబర్ 4, మినిమమ్ హ్యాండిల్స్ అండ్ గుడ్ లైటింగ్. స్లీక్ హ్యాండిల్స్ యూస్ చేసి కౌంటర్ టాప్ కింద వార్మ్ ఎల్ఈడి లైట్స్ ఇస్తే ఆ లుక్కే మారిపోతుంది. అండ్ నెంబర్ 5, లెస్ ఐటమ్స్ ఆన్ కౌంటర్ టాప్. దీని గురించి మా యాక్చువల్ కిచెన్ చూపించినప్పుడు మాట్లాడతాను. దాంతోపాటు ఇంకొక 2 థింగ్స్ కూడా ఉన్నాయి, అది తర్వాత మాట్లాడదాం. ముందైతే షాపింగ్కి అయితే వచ్చేసాము. చాలా రీసెర్చ్ చేసాము మేము, అందరినీ వాళ్ళని వీళ్ళని కూడా అడిగాము. అంతా డిసైడ్ అయిన తర్వాత ఈ బ్రాండ్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము. అన్నట్టు వీడియోలో ఏది కూడా స్పాన్సర్డ్ కాదు. ఎవ్రీథింగ్ మేము ఎంత మనీ ఖర్చు పెట్టామో, ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఎంత అయిందో ఆ డీటెయిల్స్ కూడా మీతోటి నేను షేర్ చేసుకుంటాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, బికాస్ లిటరల్గా ఎంతోమంది నాకు మెసేజ్ చేశారు వీటి కోసం. సో దట్ ఈస్ ద రీజన్ ఐ డిసైడెడ్ టు షేర్ ఎ డీటెయిల్ వీడియో ఆన్ అవర్ కిచెన్ ఫర్ చిమ్నీ అండ్ ఫర్ హాబ్. దిస్ ఈస్ ద మోడల్ వీ సెలెక్టెడ్. అది ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇంకా క్లియర్గా మీకైతే చూపిస్తాను. ఈ షాప్లో ఒక 5 to 10 మోడల్స్ అయితే మాకు కనిపించినాయి ఫర్ మైక్రోవేవ్ అండ్ ఓవెన్. ఇది కూడా మా మోడల్కి తగ్గట్టు ఏది స్లీక్గా కనిపిస్తుందో అండ్ వాడటానికి కూడా ఏదైతే యూస్ఫుల్గా ఉంటుందో అదే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ కిడ్స్ వేర్ సో ఎక్సైటెడ్. వాళ్ళ పాపం ఈ ఒక 3 years నుంచి వెయిట్ చేస్తున్నారు బేక్ చేసుకుందాము అని. మొత్తం బేకింగ్ ఆపేసాం ఇండియా వచ్చిన తర్వాత. సో దే ఆర్ వెరీ ఎక్సైటెడ్. వెన్ ఇట్ కమ్స్ టు సింక్, 2 sinks ఆర్డర్ చేసాం. ఒకటి బాల్కనీలో పెట్టుకోవడానికి, ఇంకొకటి ఇంటి లోపల పెట్టుకోవడానికి చిన్నగా స్క్వేర్ షేప్ది తీసుకున్నాను. బికాస్ మా కౌంటర్ టాప్ వచ్చేసి చాలా చిన్నది, పెద్దది కాదు. ఇక్కడ కనుక ఒక పెద్దది పెట్టేశానంటే ఇంక అసలు ప్లేస్ ఉండదని వీ సెలెక్టెడ్ ఎ స్క్వేర్ షేప్. అలాగే బయట బాల్కనీలో మటుకు చాలా పెద్ద సింక్ సెలెక్ట్ చేసుకున్నాం. మ్యాక్సిమం సామాన్లు అంతా బయటే కడుగుతాము. అండ్ కిచెన్ లోపల కౌంటర్ టాప్ జస్ట్ హ్యాండ్ వాష్ లేదా వెజిటబుల్స్, ఫ్రూట్స్ వాష్ చేసుకోవడానికి ఒకటే వాడదాము అనేది డిసైడ్ అయ్యాము. సో మేము కొన్న బ్రాండ్ ఇస్ క్యారజల్. ఈ మొత్తం కిచెన్ లోపల గ్యాడ్జెట్స్ ఏమైతే ఉన్నాయో, బీట్ సింక్ కానీ లేకపోతే షెల్ఫ్స్ లోపల అన్నీ కూడా మీకు చూపిస్తాను. అదంతా మా ఇంటీరియర్స్ వాళ్ళే సజెస్ట్ చేశారు. సో ఈజ్ వెంకట్ ఫ్రమ్ ఆక్రాన్ ఇంటీరియర్స్. అంటే కొన్ని ఆప్షన్స్ చూపించారు మాకు వెబ్సైట్లో. సో మాకు ఎన్ని యాక్సెసరీస్ కావాలి, ఎంతవరకు కావాలో అందులో అయితే మేము కొన్ని మోడల్స్ సెలెక్ట్ చేసుకున్నాం. 2 to 3 ఆప్షన్స్ చూపిస్తే ఈజీ అవుతుంది కదా సెలెక్ట్ చేసుకోవటం. అదే వెబ్సైట్ ఓపెన్ చేసి 100 చూస్తే అర్థం కాదు, పిచ్చెక్కిపోతుంది. మా ఇంట్లో ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఈ వీడియోలో మీకు అన్ని పిక్చర్స్ చూపిస్తాను. అది మీరు రెఫరెన్స్గా యూజ్ చేసి మీకు ఒకవేళ కావాలంటే మీరు చెక్అవుట్ చేయొచ్చు. సో వచ్చేసినాయి అన్ని బాక్సెస్. 2 daysలో పిక్చర్ మొత్తం ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ ఇన్స్టాలేషన్ అయినప్పుడు వీడియో తీసుకుంటే సో మొత్తం ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఆ చిమ్నీ, మైక్రోవేవ్, ఓవెన్, పొయ్యి అంతా పెట్టిన తర్వాత మా కిచెన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. Sir, how is the kitchen, sir? Super and just so good. This is so bright. Can you turn off the brightness and Can I please just finish my vlog and then I'll turn it off? This is a beautiful vlog of Sahaja Madhuri. Can you welcome please to Sahaja show the- Madhuri. Sahaja Madhuri's vlog.
Purigu. Show me the kitchen, Gani. Ganesh, show the basic setup of our kitchen. సో ఇక్కడ మా కుకింగ్ స్టఫ్, రెగ్యులర్ యూసేజ్ స్టఫ్కి వాడాల్సిన బౌల్స్, గ్లాసెస్ ఉన్నాయి. పైనేమో బేకరీ యూనిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ టాప్ మోడల్స్ బేకరీ. దిస్ ఇస్ క్విక్ మైక్రోవేవబుల్ అండ్ టీ కప్స్. ఇంకా తెలీదు, సార్ట్ చేస్తున్నాము. ఇంకా కాఫీ కప్స్ ప్లస్ పిల్లలు స్కూల్కి పట్టిన చిన్న డబ్బాలు, వాళ్ళ వాటర్ బాటిల్స్, మా కాఫీ కప్స్. కొంచెం దూరం నుంచి పెట్టు. సో ఇక్కడ మన దాల్స్, లెంటిల్స్ అండ్ ఆల్ ది అదర్ స్పైసెస్ దట్ వి రెగ్యులర్లీ యూస్. ఐ లవ్ దిస్. పెళ్ళైన కొత్తలో కొనుక్కున్నాను ఐక్యా. ఇంకా కావాలి గణేష్, 6 కొనాలి ఐక్యాకి వెళ్ళినప్పుడు. స్పూన్స్, అవర్ ప్యాన్స్ అండ్ షెల్ఫ్లో నేను ఇడ్లీ రేకు, 2-3 కుక్కర్లు, ఇదేమో నా చపాతీ పిండి, చపాతీ గన్ని, చపాతీ గిన్నె, వెనకాల ఇంకొక 2-3 గిన్నెలు, పాల గిన్నెలు పెట్టుకున్నాను. The regularly used pans with lids. దీనికి ఒక మెకానిజం ఉందన్నమాట, ఇలా లాగి మళ్ళీ అది తీసుకోవచ్చు. ఇది రేర్గా ఎప్పుడైనా యూజ్ చేస్తాం. సో 2 కూడా ఇలా బయటకు వస్తాయి. అప్పుడు అన్నీ చూపించలేకపోయాను, సో మళ్ళీ వీడియో తీశాను టు షో ద రెస్ట్ ఆఫ్ ద ఐటమ్స్. పొయ్యికి అటుపక్క ఇటుపక్క చిన్న గాజు సామాన్లు పెట్టుకున్నాను. మాకు సెపరేట్గా గాజు సామాన్లకి ఒక షెల్ఫ్ అలా కట్టించుకోలేదు. తర్వాత మీరు చూస్తారు మిగతా ఐటమ్స్ అన్నీ ఎక్కడ పెట్టానో. కానీ ఇక్కడ మైక్రోవేవ్ పక్కనే ఉంది కాబట్టి వెంటనే ఇలా వేడి చేసుకోవడానికి కొన్ని గిన్నెలు, ప్లేట్లు ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే మేము కాఫీ, టీ తాగడానికి కప్పులు, చిన్న బౌల్స్. పిల్లలు చిన్నప్పటి నుంచి జ్యూస్ తాగేవారు చూడండి, ఎన్ని వీడియోస్ చూస్తుంటారో మీరు, వాట్ మై బేబీ ఈట్స్ ఇన్ ఎ డే. సో ఆ బౌల్స్ కూడా ఇంకా ఇలాగే ఉన్నాయి. సో రీయూజింగ్ ఆల్ బికాస్ దే ఆర్ స్టిల్ ఇన్ సచ్ ఎ గుడ్ కండిషన్. ఇవన్నీ కొరెల్ బ్రాండ్ అనమాట. డైలీ మేము వాడే స్టోరేజ్ గ్లాస్ బౌల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఈ 2 షెల్ఫ్స్లోనే ఫిట్ అయినాయి. ఇక చాలామంది షటర్ పెట్టించుకుని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పెట్టించుకుంటారు, బట్ నాకు అది వద్దు. దీనికోసమే ఇక్కడైతే నేను ఈ స్పేస్ డిజైన్ చేయించుకున్నాను. అండ్ ఆల్ ద గ్లాస్ స్టోరేజ్ కంటైనర్స్ నేను సెలో బ్రాండ్ది అమెజాన్లో అయితే తీసుకున్నాను. కొన్ని పాతవి, కొన్ని కొత్తవి అనమాట. అయిపోయినాయి అన్నీ, ఇంకొన్ని ఐకియా నుంచి. అండ్ ఈ పర్టికులర్ ప్లేస్లో నా దాల్, లెంటిల్, పప్పులు ఎక్సెట్రా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయినాయి. అండ్ ది అదర్ క్యాబినెట్ డోర్స్లో కొన్నాటిల్లో రైస్, ఫ్లోర్, ఓట్స్, మిగతా అన్ని మిస్లేనియస్ ఐటమ్స్, గ్లాసెస్, ఆయిల్ డబ్బాలు, ఎవ్రీథింగ్ నాకైతే కింద క్యాబినెట్స్లో పట్టేసినాయి. అండ్ ఈ పర్టికులర్ ప్లేస్ యాక్చువల్గా ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఇచ్చారు. నాకు అక్కడ ఫ్రిడ్జ్ వద్దు అని నేను ఇక్కడ కౌంటర్ టాప్ అయితే కట్టించుకున్నాను. లోపల ప్యాంట్రీ యూనిట్లో ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి రీజన్ కిచెన్ ఓపెన్గా కనిపించాలి అని. అండ్ ఐమ్ ప్లానింగ్ టు గివ్ ఎ డివైడర్. లెఫ్ట్ సైడ్ ఒక డివైడర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ పిక్చర్లో కనిపిస్తున్నట్టు చిన్న ప్లాంట్స్ పెడితే ఎలివేట్ అవుతుంది అనిపించింది. అండ్ నేను ఈ మధ్య AI టూల్స్ యూజ్ చేసి నేనే చిన్నగా డిజైన్ చేస్తున్నాను. రియల్లీ ఎంజాయింగ్ ద ప్రాసెస్. అంతే నెమ్మదిగా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఫేస్ రాదు కదండి లైఫ్లో. అండ్ లోపల కనిపించే వైర్ కూడా వీఆర్ ప్లానింగ్ టు హైడ్. అండ్ ఈ ప్లేస్లో ఏదైనా నేను బయట నుంచి కొనుక్కున్న షెల్ఫ్ పెట్టుకుంటాను, లేదా చిన్నగా ఏదైనా చేద్దామా స్టోరేజ్ అని ఆలోచిస్తున్నాను. సో ఈ స్పేస్ అయితే ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద కౌంటర్ టాప్. మన కౌంటర్ టాప్ మీద ఎన్ని తక్కువ ఐటమ్స్ ఉంటే కిచెన్ అంతా మోడర్న్గా కనిపిస్తుంది. ఇంకా నేను ఫుల్గా కౌంటర్ టాప్ డిసైడ్ అవ్వలేదు. ఫర్ నౌ దిస్ బ్యూటిఫుల్ జార్స్ మా అక్క నాకు ఇచ్చింది, సో అవి అక్కడ పెట్టుకున్నాను. లిటిల్ ఆయిల్ డబ్బాస్ ఐ హ్యావ్. అండ్ పైన షెల్ఫ్లో కూడా ఇక్కడ ఇంకా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఒక చిన్న యూనిట్ ఒక్కటి కొందాం అనుకుంటున్నాను. ఇంకా డిసైడ్ అవుతున్నాను టు ఆర్గనైజ్ దిస్ స్పేస్. బట్ ఓవరాల్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ ఆఫ్టర్ క్లోజింగ్ ఆల్ ద షెల్ఫ్స్. అండ్ నౌ ఫైనలీ coming to the gadgets. Main konna gadgets, first microwave, 25 liters, stainless steel, 900 watt power, ఈజీ బటన్ అండ్ నాబ్ ఆపరేషన్ ఉన్నది మేమైతే సెలెక్ట్ చేసుకున్నాము. చాలా ఫాస్ట్గా ప్రీ హీట్ అవుతుంది అండ్ చైల్డ్ లాక్ కూడా ఉంది. అలాంగ్ విత్ ఆటో కుక్ ఫంక్షన్స్, ఓవర్ హీట్ ప్రొటెక్షన్ ఎక్సెట్రా. దీని కాస్ట్ మాకు 33,000 అయ్యింది. ఓవెన్ కాస్టెడ్ అరౌండ్ 55,000. ఇదైతే 3,000 వాట్ పవర్ 80 లీటర్ది తీసుకున్నాము. రెండు కూడా ఫ్రమ్ ద మోడల్ అరోరా ఫ్రమ్ హ్యాఫ్లీ బ్రాండ్. ఈ రెండిటి కింద బాస్కెట్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇచ్చాము. దీస్ ఆర్ యెట్ టు బీ మేడ్. ఈ ప్లేస్లో కరెక్ట్గా పైన వుడ్కి మ్యాచ్ అయ్యే బాస్కెట్స్ అయితే వస్తాయి. నౌ కమింగ్ టు ద చిమ్నీ.
దిస్ ఇస్ ఫ్రమ్ ద మోడల్ రెనాటా, 90 సెంటీమీటర్స్ ఇన్ లెంత్. నాకు పైన మేము ఇలా క్లాజెట్స్ ఇద్దామని ముందుగా డిసైడ్ అయ్యాం. ఫర్ సమ్ రీజన్ ఐ డెంట్ లైక్ ది అదర్ స్టైల్. ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి కదా, ఒకటి టీ స్టైల్, ఒకటి మనకి ఇలా స్లాంటింగ్గా ఉంటుంది. నాకెందుకు ఇదే మోడల్ నచ్చింది అండ్ రెడ్ కలర్ది కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఈ మోడల్ డీటెయిల్స్ అంతా కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, మీరైతే అక్కడ చెక్అవుట్ చేయొచ్చు. ఇది నాకు కాస్ట్ ఒక 25,000 అయ్యింది. హాబ్ వచ్చేసి అరౌండ్ 41,000 అయ్యింది. నాకు పర్ఫెక్ట్గా ఇలాగ పెద్ద ప్యాన్స్ పెట్టుకోవడానికి బిగ్ బర్నర్స్ లెఫ్ట్ సైడ్ ఉండటం నాకు నచ్చింది, అందుకనే నేనైతే ఈ మోడల్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వచ్చిన ఈ ఎలక్ట్రిక్ పొయ్యిలో మనము ప్యాన్స్ అన్నీ పెట్టిన తర్వాత ఈ నాబ్స్ ఉంటాయి కదా, ఇది చాలా వేడెక్కిపోతున్నాయి, చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. సో మేము స్పెసిఫిక్గా ఇది తీసుకోవడానికి రీజన్ ఇదంతా వేడి ఎక్కకుండా ఉండే నాబ్స్ అయితే ఇచ్చారు. దిస్ ఇస్ ఎలక్ట్రిక్ ఆటో ఇగ్నిషన్. ఒక్కసారి వెలిగించి ఇలా కాసేపు పట్టుకున్న తర్వాత వెలుగుతుందనమాట. అది రాను రాను అలవాటు అయిపోతుంది. జస్ట్ మేక్ ష్యూర్ వాట్ ఎవర్ యూ సెలెక్ట్ గెట్ హీట్ రెసిస్టెంట్ నాబ్స్, అది చాలా ఇంపార్టెంట్. ఆల్సో ఇది స్పిల్ ప్రూఫ్ బర్నర్ కన్స్ట్రక్షన్ కాబట్టి క్లీన్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అవుతుంది. నౌ దిస్ ఇస్ ద సింక్ మోడల్ అండి. ఇందులో నేను 3 గ్యాడ్జెట్స్ పెట్టించుకున్నాను. ఎస్, సింక్కి కూడా మనకి యాక్సెసరీస్ గ్యాడ్జెట్స్ ఉంటాయి విచ్ వీ కెన్ సెలెక్ట్ ఆన్ దర్ వెబ్సైట్. నాకు మటుకు 3 థింగ్స్ కావాలన్నాను. ఒకటి, వాటర్ తాగటానికి నీళ్లు ఇలా ట్యాప్లోంచే రావాలని నేను ఎప్పటి నుంచి అనుకున్నాను. ఫైనల్గా ఆ కోరిక నెరవేరింది. బికాజ్ మేమైతే ఈ సిస్టమ్ అంతా సింక్ కింద పెట్టించుకున్నాము. వి గాట్ దిస్ డ్రింక్ ప్రైమ్ మోడల్. చాలామంది ఇప్పుడు ఇదే యూస్ చేస్తున్నారు. సో ఈ బ్లూ కలర్ హ్యాంగింగ్ ఉంటుంది చూడండి, మనకి చాలామంది కిచెన్లో పైన పెడతారు. నాకు అలా బ్లూ కలర్ది పైపు హ్యాంగ్ అవుతే అస్సలు నచ్చేది కాదు. సో ఫైనలీ ఈ సిస్టమ్ అంతా కింద డిజైన్ చేసుకుని పైన హ్యాండ్ వాష్కి నార్మల్ వాటర్ అండ్ డ్రింకింగ్ వాటర్ సింపుల్గా అయితే ఇక్కడ నేను ఫిక్స్ చేసుకున్నాను. అండ్ దట్ ప్లేస్ లుక్స్ వెరీ క్లీన్. అండ్ ద లాస్ట్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ ఐ హ్యావ్ ఓవర్ హియర్ ఇస్ ప్రీతి గ్రైండర్. దీనికి 5 వచ్చినాయి, నేను ఇదివరకు ఒకసారి చూపించాను. అండ్ ఇన్స్టెంట్ పాట్ మేము ఇండియాలోనే కొనుక్కున్నాము. నా బయట మాకు డీసెంట్ స్పేస్ బాల్కనీ అయితే వచ్చింది. ఇక్కడైతే ఫుల్గా మస్కిటో గ్రిల్ మెష్ పెట్టించేసుకున్నాము. గ్రిల్ బహుశా ఇస్తామనుకుంటా, బట్ మెష్ ఉంది కాబట్టి అది వదిలేసాము. అండ్ కొంతమంది నన్ను అడిగారు, మీరు బట్టలు ఎలా ఆరేసుకుంటున్నారండి, ఎలా పెట్టించుకున్నారు, బికాస్ పైన ప్లాస్టిక్ ఉంటుంది. సో మీ ఎవరైతే అడిగారో వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాము. మేము ఇక్కడ సైడ్ పెట్టించుకున్నాము, పైన కుదరదు కాబట్టి ఆన్ ద సైడ్ వీ గేవ్. అండ్ ఇక్కడ హ్యాపీగా వీ క్యాన్ ఆరేసుకోవచ్చు అని. అండ్ ఇక్కడ పెద్ద సింక్ ఏరియా అయితే వచ్చింది. ప్రస్తుతం అది చూడటానికి చాలా డర్టీగా ఉంది కాబట్టి నేను దాన్ని అంత ఎక్కువ కవర్ చేయట్లేదు అటు సైడ్. బట్ ఆన్ ద రైట్ సైడ్ ఇక్కడ ఫుల్గా మేమైతే షెల్ఫ్స్ ఇచ్చాము. ఇక్కడ వాషింగ్ మెషిన్ అలాంగ్ విత్ డ్రైయింగ్ రెండు కూడా స్టాక్ చేసుకునేటట్టు ప్లేస్ ఇచ్చి, హియర్ వీ గేవ్ 1 షెల్ఫ్ ఫర్ ఆల్ ద డిటర్జెంట్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ ఇక్కడ మా డైసాన్ వాక్యూమ్ క్లీనర్ పట్టేటట్టు స్పెసిఫిక్గా ఇలా షెల్ఫ్ అయితే కట్టించుకున్నాము. ఇది మేము డైరెక్ట్ యూఎస్ నుంచి తెచ్చాము. కన్వర్టర్ అవసరం లేదు దీనికి, బికాస్ ఇట్ వర్క్డ్ ఇన్ దట్ వోల్టేజ్ అండ్ ఇండియా వోల్టేజ్ కూడా ఇదైతే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. పైన యాంపుల్ స్టోరేజ్ స్పేస్ వచ్చింది ఈవెన్ ఇన్సైడ్ ద కిచెన్. సో ఇదండి మా మోడర్న్ మినిమలిస్టిక్ కిచెన్, నాట్ విత్ ఎక్స్పెన్సివ్ మెటీరియల్స్ ఆర్ హ్యూజ్ బడ్జెట్. నా దగ్గర ఆల్రెడీ ఉన్న ఐటమ్స్ తోటి క్లీన్ లైన్స్, కన్సిస్టెంట్ కలర్స్, మినిమమ్ హ్యాండిల్స్, గుడ్ లైటింగ్ అండ్ లెస్ క్లటర్, ఇవే మన స్పేస్ని మోడర్న్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తాయి. ఓ బై ద వే, ఈ లెఫ్ట్ సైడ్ వాల్లో చిన్నగా కొలాజ్ చేసుకుంటానేమో ఫ్యూచర్లో, చిన్న చిన్న పిక్చర్స్ లాంటివి పెట్టుకుని. అండ్ ఎవరైతే మేము ఏం వుడ్ వాడాము అని అంటున్నారో, వీ యూస్ లామినేట్ అండి. ఇట్ ఈస్ యాంటీ ఫింగర్ ప్రింట్ లామినేట్ వుడ్ అయితే మేము యూస్ చేసాం. బోత్ కలర్స్ కూడా ఆర్ లామినేట్. అండ్ ఐ హోప్ యూ లవ్డ్ అవర్ కిచెన్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పటం మర్చిపోకండి. ఈ వీడియో క్లిప్పింగ్ మొదటిసారి నేను ఫుల్ మీల్ ప్రిపేర్ చేసినప్పుడు తీసింది. ఎందుకంటే నేను ఇంటికి ఇన్వైట్ చేశాను మా అమ్మమ్మ, తాతయ్యని, పేరెంట్స్ని, అందరినీ. సింపుల్ మీల్ ప్రిపేర్ చేశాను, పప్పు అన్నం, మా తాతయ్యకి ఇష్టమైన బీరకాయ కూర లాంటివి. అసలు వీడియో తీద్దాము, నేను కుకింగ్ వీడియోస్ కానీ, డే ఇన్ మై లైఫ్ కానీ అని అనుకుంటాను. కానీ అసలు టైం ఎక్కడ ఉంటుందండి, అసలు పిల్లలతోనే అయిపోతుంది, లేకపోతే ఆ పని ఈ పని. ఇంకో 2 వీక్స్లో సమ్మర్ హాలిడేస్ కూడా ఎండ్ అయిపోతాయి. సో నెక్స్ట్ వీక్ మేము వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నాము. బీచ్కి తీసుకుని వెళ్తానని ప్రామిస్ చేశాను కదా పిల్లల్ని. సో ఎస్, అదొక్క ట్రిప్ అయిపోతే ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. ఐ ఫీల్ సో హ్యాపీ, ఇలా అందరూ వచ్చి భోజనం చేసి మంచిగా మామిడికాయలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట సమ్మర్ సీజన్లో. మా అమ్మమ్మ, తాతయ్య కూడా ఇంకా తిరిగి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కూడా ఫుల్గా సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసి బ్యాక్ టు స్కూల్ టైప్లో మళ్ళీ దే ఆర్ లీవింగ్. అండ్ దట్స్ ఆల్ ఫర్ అవర్ కిచెన్ వీడియో.
ఇంతటితో అయిపోయింది అనుకుంటున్నారా హోమ్ సిరీస్? నో, ఇంకా చాలా ఉంది. మీకు తెలుసా, మా ఇంట్లో మళ్ళీ వర్క్ స్టార్ట్ అయింది. ఫైనల్ సెటప్ అవబోతుంది. ఏం సెటప్ అవబోతుంది? సెటప్ స్పీకర్స్, లైట్స్, మన టీవీ వాల్ మౌంట్ అవబోతుంది. మా ఇంటికి వచ్చేసారు ఎలక్ట్రీషియన్, కార్పెంటరు. వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ అని సెలవులకి వెళ్ళిపోయారు. 1 month వర్కర్సే లేరు అనమాట ఇంట్లో. ఇప్పుడు వచ్చారు వాళ్ళు ఫైనల్గా సెటప్ చేయడానికి. అండ్ సంబడి ఈస్ వెరీ ఎక్సైటెడ్. Can we bake something in the microwave? You want to bake something, baby girl? Yeah.